అన్న నేనేమంటా అంటే ఒక సినిమా అయిపోవడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి నటుడికి దాంట్లో కష్టం ఉంటుంది, చెయ్యి కష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ముగ్గురునే కాదు, ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి వీళ్ళు లిఫ్ట్ చేశారు. మీ ముగ్గురునే కన్నా అందరి ప్రమేయం ఉంది, అందరు కష్టపడ్డారు, అందరం కలిసి ఈ సీజన్ లిఫ్ట్ చేశారు. చాలా మంది కండిషన్ చాలా గేమ్ ప్లాన్ చేసుకుని వస్తారనమాట. ఇలా ఫ్యామిలీ చేద్దాం, అలా చేద్దాం అనుకుంటారు. చాలా మంది వెళ్ళిపోతారు, చెల్లికారు అనుకోండి, ఇలా ఫ్యామిలీ ఎవరికి అనుకోవాలి. బట్ మీరు 2 ప్లాన్స్ చేసినా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. ఈ ఫ్యామిలీ కూడా చాలా జల్దీగా అదే అన్న, మాకు పని అప్పచెప్పినప్పుడు దాన్ని చాలా నీట్ గా దాన్ని ఫినిష్ చేయాలి. మనం ఒక నమ్మి మన నమ్మి లోపలికి పంపిస్తున్నప్పుడు దాన్ని 100% మనం ఇవ్వాలని చెప్పేసి 100% గట్టి ఫిక్స్ అవుతాను నేను. అండ్ దీని నుంచి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళాను. డెఫినెట్ గా నేను 100% ఇచ్చాను, నవ్వించాను చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ షో అయినా నా పని 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను బయట వచ్చేవాళ్ళ సరదాగా ఒక ఫ్రెండ్స్ స్కూల్ చేసిన కూర్చున్నా, ఎవరితో కలిసినప్పుడు నేను బయట ఇదే నవ్విస్తుంటాను, నవ్వుతుంటాను. నేను లోపల కూడా అదే చేశాను. బేసిక్ గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంకరేజ్ చేసేవాడిని. మ్యూజిక్ అనేది నాకు చాలా ప్రెస్ అయింది. అలా జెన్యూన్ గా ఒక్కటే చెప్పాలి, నువ్వు నిజం చెప్పాలి. 24 hours నడుస్తుందా లేదా బిగ్ బాస్? ఇది 100% నడుస్తుందన్నా. అది అంటే చిన్న డౌట్. డెఫినెట్ నడుస్తుంది. నెక్స్ట్ సీజన్ వెళ్ళి అప్పుడు చేస్తాను. అది తెలియదు, చెప్పారు కదా, ప్రివ్యూ డిస్ట్రిబ్యూట్ చెప్పారు వాళ్ళ గురించి. చెప్పాను స్టేజ్ టాప్ 1 గౌతమ్ చేస్తానని చెప్పాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. కొత్త గారికి ఇప్పుడు వచ్చాయి నా కోసం టైం స్పెండ్ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ లేటెస్ట్ క్షమించండి. అండ్ మీ ప్రేమ ఆప్యాయతలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు సినిమా యాక్షన్ అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.